ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులూరి దేవిశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుందర్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. సుందర్ రూపొందించిన మేనిఫెస్టో ద్వారా నిరుద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుంది అని పేర్కొన్నారు. మాల, మాదిగ, దళిత సంఘాల పట్టభద్రులందరూ ఎన్నికల్లో సుందర్కు మద్దతుగా నిలవాలి అని కోరారు. ఈ నెల 27వ తేదీన జరిగే శాసనమండలి ఎన్నికల్లో సుందర్ ఖచ్చితంగా గెలిచి తీరుతారని అన్నారు. శాసనమండలిలో అందరి సమస్యలను ప్రస్తావించి పరిష్కరించే సత్తా ఉన్న సుందర్ను బలపరచాలి అని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారని, అదే స్ఫూర్తితో నేడు సుందర్ కూడా ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు రామారావు, లక్ష్మీపతి, జీవి శ్రీరాజ్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయేటటువంటి ఎన్నికల్లో దళిత సంఘాలన్నీ, మరి మాల సంఘాలు కానివ్వండి, మాదిగ సంఘాలు కానివ్వండి, అనేక దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవి సుందర్ గారికి ఓటు వేసి ఆయన అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈయన ఒక్కడే కాదు, ఈయన తండ్రి గారు గతంలో 2 సార్లు అమలాపురం నియోజకవర్గానికి ఎంపీగా చేశారు. ఆయన అనేక మందికి సేవ చేశారు. అనేక సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారు. అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణానికి ఆయన సహకరించారు. ఈ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి హర్షకుమార్ గారు తనయుడుగా మనం ఈ యొక్క జీవి సుందర్ గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. అంతకుముందు మీరు వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు, కానీ వాళ్ళు ఎటువంటి సేవ కూడా మీకు చేయలేదు. ఒక్కసారి ఆలోచించి ఈసారి మాత్రం జీవి సుందర్ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును ఆయనకి వేసి ఎమ్మెల్సీగా గెలిపించి కౌన్సిల్కి పంపి తద్వారా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. ఇక్కడ ఆయన ఎటువంటి చేయలేనటువంటి వాగ్దానం ఇవ్వలేదు. ఇదేదో కుటుంబ ప్రభుత్వం కనుక మేము శిక్షణ ఇస్తున్నామని చెప్పేసి ఏదేదో చెప్పారు, కానీ ఇంతవరకు చేయలేకపోయారు. అదేనండి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి డబ్బులు అవసరం లేదు. ఈయన యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు.